దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమున దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి చివరి పుస్తకము అనగా ప్రకటన గ్రంథములో నుండి మనము కొన్ని సంగతులు ఆలోచన చేస్తున్నాం. కొన్ని సంగతులు అంటే క్రీస్తు వేయండ్ల పాలన గురించి మనము ప్రతి దినము కూడా ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపుగా మనము 6 అంశాలు విన్నాము. ఈ దినమున క్రీస్తు వేయండ్ల పాలన అనే అంశం మీద 7వ అంశాన్ని నేను మీకు తెలియచేయాలని ప్రభు ప్రేరేపణ బట్టి ఇక్కడ నిలబడి ఉన్నాను. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఈ వచనాలు చదువుకొని మన ఆత్మీయ జీవితానికి మనము అనుభవించుకుందాం. తీసిన వారు చదువుతారా? అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చునట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి, ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. 4వ వచనం కూడా, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. దేవా, మరి ఇదివరకు పాటల్లో మీరు తోడై ఉన్నారు, అందుని బట్టి స్తోత్రాలు. వాక్యం చదువుకుని ఉండగా దీవించు నాయన. చదివిన మీ దాసుని కూడా దీవించండి. ఇంకా స్పష్టంగా చదవడానికి, నీ మాటలు అర్థం చేసుకోవడానికి తగినటువంటి జ్ఞానము, ఆలోచన, తెలివి దయచేయండి, కృప చూపించండి. నీ పక్షమున ఈ దీనదాసు నిలుపుకున్నందుకు ఈ స్తోత్రాలు. మీరే మాట్లాడండి. పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసకి ఆదరణ, దిద్దుబాటు కలిగించే మాటలు మీరు బోధించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, క్రీస్తు వేయండ్ల పాలన అనేటువంటి అంశం మీద ఈ దినము 7వ అంశాన్ని మనము ప్రారంభం చేసుకున్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు సహోదరులు చదవగా మనము విన్నాం. వాక్యము వింటూ ఉండగా దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయనట్లుగా మనము
ప్రార్థనతో సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కూర్చుంటామో అప్పుడు ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో కూర్చోమో అప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడడానికి మనము సిద్ధపడాలా, ఆయన మనతో మాట్లాడడానికి కూడా మనము ఏం చేయాలా, సిద్ధపడాలా. అలా సిద్ధపడకపోతే గనక ఈ లేఖన సత్యాలు మన వంటబట్టవు, మనము గ్రహించలేము. ఏదో విన్నాము, లేదా వచ్చినాము, కూర్చున్నాము, పాటలు పాడినారు, వాక్యం చెప్పినాడు, పోయినాము అనేటువంటి అవగాహన మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి అయితే ప్రార్థనతో సిద్ధపడి దేవుని మందిరానికి వస్తాడో ఆ వ్యక్తి పాటలు పాడగలుగుతాడు, అందులోని సారాంశం గుర్తు పట్టగలుగుతాడు, వాక్యం చదవగలుగుతాడు, దేవుడు మాట్లాడుతుండగా వినగలుగుతాడు, వింటూ ఉండగా విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందగలుగుతాడు. విన్న వాక్యాన్ని తన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటాడు, విన్న వాక్యాన్ని ఇతరులకు బోధించగలుగుతాడు, చెప్పగలుగుతాడు. ఇందులోని మాటలు మనము జాగ్రత్తగా ఆలకించాలి. ఈ అధ్యాయము మొదటి 4 వచనాలు ఇలా మనం చెప్పుకోవచ్చు అనుకుంటాను. ఏమిటంటే దేవుని రాజ్య విషయం లేదా దేవుని రాజ్యము విషయము మరి సాధిస్తుందన్నమాట. దేవుని రాజ్య విషయంలో అది సాధిస్తుందన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ కూడా అంత్య దినాలు అనే మాట కనిపిస్తూ ఉంది. అంత్య దినాలు, పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము అన్నమాట. మరి శిఖరము అనేది ఉంది. అన్ని జనులు దానిలోకి వచ్చేదురు అన్నమాట కనిపిస్తుంది. ప్రవాహము వచ్చినట్లు, వర్షం పడితే ఏ విధంగా ప్రవాహము ఊరి మీదకి లేదా కాలువల్లో ఏ విధంగా పారుతూ ఉందో ఆ విధంగా అంత్య దినాల్లో అన్ని జనులైన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేదరు అనే మాట బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ఈ విధంగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడి ఈ లోకమంతటా దేవుని పరిపాలన స్థాపన జరిగే ఒక సమయాన్ని గుర్తించి యెషయా ప్రవక్త ఈ అధ్యాయాన్ని, ఈ వచనాన్ని రాశాడు అనేది మనకు బాగా అర్థమైన విషయం. ఇక దీని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన త్రోవలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన బోధించిన బోధ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఆయన మార్గాలు నడవాలి, ఎలా నడుచుకుంటే మన ప్రవర్తన సరిచేయబడుతూ ఉంది, ఎలా జీవిస్తే మనం దేవుని రాజ్యం చేరగలుగుతామో ఈ 3 వచనాల్లో మనకు దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అంత మాత్రం కాకుండా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకైతేనేమి విశ్వాసులకైతేనేమి దేవుడు శాంతి భద్రతకు, సౌభాగ్యాన్ని, నీతి భూమి మీద అంతటా అది విస్తరిస్తూ ఉంది అనేది అర్థమవుతుంది. దేవుడు తన పిల్లలకు శాంతి భద్రత అనుగ్రహిస్తాడు, నెమ్మది అనుగ్రహిస్తాడు. ఈ వేయేండ్ల పరిపాలనలో దేవుని పిల్లలు నెమ్మదిగా ఉంటారు, దేవుని పిల్లలు దేవునితో పాటు ఉంటారు, దేవుని పిల్లలకు విశ్రాంతి, దేవుని పిల్లలకు సంతోషం, ఆనందం. అక్కడ ఈ శరీరం ఉండదు కాబట్టి మనము
నెమ్మదిగా, సంతోషంగా, ఆనందంగా జింక ఏ విధంగా గంతులు వేస్తుందో ఆ విధంగా ప్రభు రాజ్యంలో ప్రభుతో కలిసి ఉంటాము. ఇది శాంతి, భద్రతకు, సౌభాగ్యము అనేటువంటి అంశము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత నీతి భూమి మీద విస్తరిస్తూ ఉంది. ఇప్పటికే కొత్త ఆకాశం, కొత్త భూమి కలిగింది. మనం గత వాక్యాల్లో మనం విన్నాం కాబట్టి ఆ మాటని గుర్తు చేస్తున్నాం మీకోసమై. ఇక బైబిల్లో రాయబడిన మాట చూస్తే మీకా గ్రంథం 4వ అధ్యాయానికి రండి. మీకా గ్రంథం 4వ అధ్యాయానికి వస్తే అక్కడ మీకా ఏం రాశాడో చూడండి. 4వ అధ్యాయము మొదటి వచనం చదువుతారా? మొదటి వచనము 4వ వచనం, ఈ 2 వచనాలు చదవండి. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చెదరు అన్న మాట ఉంది. వచనము 4 కూడా చూడండి. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనములో ఇదే మాట కనిపిస్తుంది. మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన మాట కనిపిస్తుంది. అయితే 4వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. 4వ వచనంలో ఎవరి భయము లేకుండా అనే మాట ఉంది. ఎవరి భయము లేకుండా. ఈ భూమి మీద మనకైతే కనుక, ఇప్పటికైతే కనుక తండ్రి భయం ఉంటుంది, తల్లి భయం ఉంటుంది, భర్త భయం ఉంటుంది, భార్య భయం ఉంటుంది, అన్నదమ్ముల భయము, బంధుమిత్రుల భయము, లేదా లోకంలో కొన్ని భయాలు మనకు కనిపిస్తాయి. అయితే దేవుని రాజ్య పరిపాలనలో మాత్రము ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును అనే మాట ఉంది. ద్రాక్ష చెట్టు క్రింద, ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద. ద్రాక్ష చెట్ట లేకపోతే తీగన? ద్రాక్ష చెట్ట తీగన? అది తీగనే, అవునా? ఒక పందిరేస్తే ఆ పందిరికి ఆ ద్రాక్ష కొమ్మలు పాకి కదా అలా చుట్టుకుంటాయి. అంజురపు చెట్టు మాత్రం అది చెట్టే, అది పెరిగి కొమ్మలల్లో కూడా అలా విచ్చుకుంటాయి. అంజురపు చెట్టు కింద ఇశ్రాయేలీలు, దేవుని పిల్లలు, వాక్యం చదువుకునే వాళ్ళు, వాక్యం ధ్యానం చేసేవాళ్ళు, అంజురపు చెట్టు కింద ప్రార్థించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా నతనేలుతో, నీవు ఆ అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసినాను అంటాడనమాట. అంజురపు చెట్టు కింద కూర్చొని ప్రార్థించిన వారు ఉన్నారు, వాక్యం ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, అవునా? అందుకే కూర్చుందురు అనే మాట కనిపిస్తూ ఉంది. ఎవరి భయము లేకుండా. న్యాయాధిపతుల గ్రంథానికి వస్తే కనుక, న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు పంట వేస్తే తమ శత్రువులు వచ్చి పంట కోత కోసుకునేట్టుగా మనం చూస్తాం. గిద్దోను కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, అవునా? తమ శత్రువులకు భయపడి గిద్దోను ఏం చేశాడు? గానుగ చాటుకు వెళ్ళి గోధుమలు దుల్లగొట్టుచుండగా అనే మాట కనిపిస్తూ ఉంది. అటువంటి భయం లేదు, ఇంకా అటువంటి దిగులు లేదు, అటువంటి ఎదారు లేదు. మీ ద్రాక్ష చెట్టు కింద మీరు కూర్చుంటారు, అంజురపు చెట్టు కింద మీరు కూర్చుంటారు నిర్భయముగా అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఇంకా మాట తప్పేవాడు కాదు. మనం మాట ఇస్తే మనం మాట తప్పుతాం, కానీ దేవుడు మాట ఇస్తే ఆయన ఎప్పటికీ మాట తప్పడు. అది మనము గుర్తుంచుకోవాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను.
ఇక 5 చూడండి, 5వ వచనంలో రాయబడిన మాట అక్కడనే మీకా గ్రంథం 4:5లో కూడా ఒక మాట కనిపిస్తుంది. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే అన్నమాట, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము అని, మనమైతే అనే మాట మనకు కనిపిస్తుంది. ఇక దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగా చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథం 59:20 వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 20వ వచనం చూడాలి. 20వ వచనము చదువుకుందాం. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట మనం చాలా జాగ్రత్తగా ఆలకించు వారమై ఉండాలి. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యొద్దకు అనే మాట ఉంది. ఎవరైతే మల్లుకుంటారో, ఎవరైతే మార్పు చెందుతారో, ఎవరైతే పాపానికి దూరంగా ఉండి ప్రభువు దగ్గరైతారో అలాంటి వారి యొద్దకు ఎవరు వస్తారంట? విమోచకుడు వచ్చును. ఎవరు విమోచకుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు కదా. మనల్ని విమోచించింది ఎవరు? మనల్ని రక్షించింది ఎవరు? మనకు పరలోక సంబంధమైన సంగతులు చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. ఆయనే మన విమోచకుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన ప్రభు, మన పరిపాలకుడు ఆయనే. ఎవరైతే ప్రభు వైపు తిరుగుతారో, పాపానికి దూరం అవుతారో, ప్రభు దగ్గర అవుతారో అలాంటి వారి యొద్దకు విమోచకుడు వస్తాడు అని మనం చూస్తాం. సియోను నొద్దకును విమోచకుడు వచ్చును అనే మాట కనిపిస్తుంది. ఈ విమోచకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇక పలు వచనాలు చూస్తున్నారా? ఇదే యెషయా గ్రంథము 35వ అధ్యాయం 4వ వచనములో, 40వ అధ్యాయము 9వ వచనములో, 52వ అధ్యాయము 7వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు, వ్రాశాడు అన్నది మనకు అర్థమైన విషయం ఇందులో కనిపిస్తుంది. ఎవరైతే తమ అతిక్రమముల నుండి మళ్ళీ యథార్థంగా దేవుని వైపు చూస్తారో, తిరుగుతారో, ఆడి ఖచ్చితంగా ఆయన వస్తాడు, వారితో ఉంటాడన్న సంగతి బైబిల్ మనకు తేటగా కనిపిస్తుంది. ఇక పలు వచనాలు మనం చూసుకోవచ్చు. ఇంకా యెషయా గ్రంథమే 63:14లో రాయబడింది, చదువుకోండి. తర్వాత ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14-16 వచనాల్లో, మరి జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10-12 వచనాల్లో దేవుని వాక్యం మనకు చాలా తేటగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీరు ధ్యానం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఏమిటి అంటే, సమస్త జనులు యూదులు అన్యజనులు యెహోవాను ఆరాధించి ఆయనను సేవిస్తారు. ఎవరు సేవిస్తారు ఆయనను అంటే, సమస్త జనులు అనే మాట ఉంది. తర్వాత యూదులు అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. సమస్త జనులు, యూదులైన వారు, తర్వాత అన్ని జనులు అంటే కడా జాతికి చెందిన వాళ్ళు అన్నమాట. వీరి గురించి రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దినాల్లో యూదులకు సమరయులకు సాంగత్యము పొత్తు లేదన్నమాట. వాళ్ళు యూదులు అంటే వాళ్ళు దేవుని పిల్లలు అన్నమాట. అన్యజనులు కదా, వారు కడా జాతికి చెందిన వాళ్ళన్నమాట కనిపిస్తుంది. ఏదేమైనా సమస్త జనులు, యూదులైన వాళ్ళు, అన్యజనులు వీరంతా కూడా యెహోవాను ఆరాధిస్తారు. ఆరాధించడం కాదు, సేవిస్తారు. సేవించేవాడు ఆరాధిస్తాడు, ఆరాధించేవాడు సేవిస్తాడు, వెంబడిస్తాడు అన్నది బైబిల్లో మనం చూస్తాం. ఇవి మనకు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనము, 7వ వచనము,
11వ అధ్యాయము 3-5 వచనాల్లో ఈ విషయాలు మనకు బైబిల్ తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇక ఇప్పుడు రండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ వచనం చదవాల. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము తీసిన వారు చూడండి, 10వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, నీ రాజు సమాధానకర్త అనే మాట ఉంది. మన రాజు సమాధానకర్త. మనకు రాజు ఉన్నాడు కదా. ఈ రాజు ఎవరంటే సమాధానకర్త. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట కనిపిస్తుంది. తర్వాత ఈ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేస్తాడు. అన్యజనులకు తెలియజేస్తాడంట. అంత మాత్రం కాదు, బూదిగంతముల వరకు అనే మాట ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆరోహణమై వెళ్తూ ఇలా చెప్పాడు, యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు నన్ను గురించి ప్రకటించండి, తెలియచేయండి అని అన్నాడు అన్నమాట. అవునా? ఒక నిండు బావిలో ఒక రాయి తీసుకొని ఏ విధంగా ఆ మధ్య బావిలో వేస్తే అక్కడి నుంచి అలలు ఏ విధంగా అంచుల వరకు చేరుకుంటాయో ఆ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు రారాజు ఆ దేవుడు ప్రపంచానికి బూదిగంతముల వరకు తన సువార్తను అందింపజేస్తాడు. అది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే అందరూ దేవుని ప్రేమ గురించి వినాలా, తెలుసుకోవాలా. ఏ వ్యక్తి తెలియకుండా చనిపోకూడదు, అదే ఆయన కోరిక. యేసుక్రీస్తు ఎవరు అనేది, యేసుక్రీస్తు గురించి, ఈయన యేసుక్రీస్తు, ఈయన దేవుడు అనే సంగతి ఈ భూమి మీద కొండల్లో, లోయల్లో కదా, ఎక్కడికైతే మానవులు సంచరిస్తున్నారో అందరికీ, అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, ప్రతి వ్యక్తి దగ్గరికి దేవుని సువార్త వెళుతుంది. వారు వింటారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళంతా మారుమనసు పొందుతారు. వారు దేవుని రాజ్యం చేరుతారు. ఇది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. తర్వాత మరి అతడు ఏలును అనే మాట ఉంది. అతడు ఏలును అనే మాట కనిపిస్తుంది. అతడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట కనిపిస్తుంది. గుర్తుంచుకోవాలి, ఆయన ఏలేటువంటి వాడు, పరిపాలించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక మరి హోషేయ గ్రంథం 1:7, తర్వాత మీకా గ్రంథం 5:10 ఈ 3 అధ్యాయాలు ఒకటే అన్నది గుర్తుపెట్టుకోండి. తర్వాత రండి, ఇదే జకర్యా గ్రంథంలో చూద్దాం ఒక మాట. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5 చూడాలి. 2వ అధ్యాయము 5వ వచనము చదువుదాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు అనే మాట ఉంది. ఇదే యెహోవా వాక్కు అనే మాట కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఏమి రాశాడు దేవుడు అంటే, యెహోవా దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును అనే మాట కనిపిస్తుంది. తర్వాత కదా, దాని మధ్యను నివాసి అయి మహిమకు కారణముగా ఆయన ఉంటాడని బైబిలు మనకు చెప్తూ ఉంది. అంటే వెయ్యేండ్ల సామ్రాజ్యములో
నగరానికి ప్రాకారాలు అవసరం లేదు. నగరానికి ప్రాకారం అవసరం లేదు. ఈనాటి నగరాలకు, ఈనాటి పట్టణాలకు ప్రాకారాలు అవసరం. కానీ ఆ నగరానికి మాత్రము ప్రాకారము అవసరం లేదు అని అన్నాడనమాట. గుర్తుంచుకోవాలి, వేయండ్ల సామ్రాజ్యంలో నగరానికి ప్రాకారాలు అవసరం లేదు. ఎందుకంటే యెహోవాయే దానికి అగ్ని ప్రాకారముగా ఉంటాడు. ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాడనమాట. ఆ పట్టణానికి దేవుడే ఉంటాడు. ఆయనే ప్రాకారంగా ఉంటే ఇంకా ఏ శత్రువు జొరబడుతుంది లోపలికి? అవునా? తన పిల్లల చుట్టూ, తన పిల్లల కుటుంబాల చుట్టూ దేవదూతలు కాపుల ఉంటారని అంటారు కదా. ఆ విధంగా దేవుడే మనకు కాపుల అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా అంతకన్నా ప్రాముఖ్యంగా ప్రజల మధ్య నెలకొన్న దేవుని మహిమ ఆ నగరమంతటిని దేవుని సన్నిధానము ఉన్న ఆలయంగా అది మార్చివేయబడుతూ ఉంది. అది మార్చివేయబడుతుంది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అసలు ఇప్పుడే తన ప్రజల మధ్య దేవుని సన్నిధి, సంఘము, అవునా, సంఘము అన్నిటికన్నా మిన్నగా మరి ఆయన ఉంటున్నాడన్నమాట కనిపిస్తుంది. బైబిల్లో మనకు తెలిసిన వాక్యం ఏంటంటే, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటాను అని అన్నాడు అనమాట. ఇది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనములో, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. చివరిగా ఒక మాట చూడండి, బైబిల్లో నుంచి జ్ఞాపకం చేస్తాను. ఇదే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. 9వ అధ్యాయము 8వ వచనములో, నేను కనులారా చూచితిని గనుక బాధించు వారికను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యము నా మందిరం మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్నమాట ఆ మాట చూడండి. లేఖనాలు చెప్తున్నమాట, నేను కనులారా చూచితిని అన్నాడు. కనులారా చూచితిని గనుక బాధించు వారికను సంచరింపకుండా, బాధించువారు ఇక సంచరింపకుండా అన్నాడు. బాధించేవాడు సంచరించడు. బాధించేవాడు ఉంటే కదా సంచరించేది. దేవుడు లేకుండా చేసినాడు. ఇంకా తిరుగులాడు సైన్యముగా నా మందిరం మీదికి రాకుండాను అన్నమాట. దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండుపేటను ఏర్పరచుతాను. నేను కాపాడుకుంటా, అవునా, నేను కాపాడుకుంటా. నా పిల్లలు నేను కాపాడుకుంటా. దేని పిల్లలు అవి కాపాడుకుంటాయి. కోడి తన పిల్లలను కాపాడుకుంటుంది. ఏ జంతువైనా, ఏ పిట్ట అయినా, ఏ పక్షి అయినా, ప్రాకే ఏ పురుగైనా కానీ తన పిల్లలు తను కాపాడుకుంటుంది, శత్రువు తన మీదకి రాకుండా, అవునా. అదేవిధంగా మన దేవుడైన యెహోవా కూడా మనల్ని ఆయన కాపాడుకుంటాడు. ఆయన మనకు శాంతి భద్రతలను అనుగ్రహిస్తాడు. మన చుట్టూ తన కాపుల ఉంచుతాడన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ విధంగా దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం భక్తి జీవితంలో బలపడుతూ ఉండాలి. నమ్మని వారు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి
మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు రాజ్యం చేరాలని ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయములో మీరు అందించిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతమంది వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ బిడలమైన మమ్ములను మీరు కాపాడుతున్న దేవుడవు. కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. శాంతి భద్రతలు అనుగ్రహిస్తూ ఉన్నావు. మా మీదకి శత్రు భయము, శత్రు సైన్యం రాకుండా కాపాడుకుంటూ వస్తున్నందుకు ఈ స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని విన్నవారిని దీవించండి. రక్షణ భాగ్యం దయచేసి కాపాడుమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.